గడిచిన 5 ఏళ్లలో సీఎం వైఎస్ జగన్ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో 99% అందులో హామీలు నెరవేర్చడం జరిగింది. రానున్న 5 ఏళ్లకు సంబంధించి నూతన మేనిఫెస్టోను ఎన్నికల సందర్భంగా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏ రకాలైన ప్రత్యేకత ఇందులో ఉన్నాయి? ప్రధానంగా గడిచిన 5 సంవత్సరాలు ఏదైతే చెప్పారో అది 100% చేసి చూపించారు. ఈసారి అలా చేయబోతున్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో చూసినట్టయితే ఇవాళ ప్రజలందరికీ కూడా జగనన్న ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. జగనన్న అంటే ఒక నమ్మకం, జగనన్న అంటే ఒక భరోసా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇవాళ జగనన్న ఇచ్చిన పథకాలు అన్నీ కూడా 199% నిలబెట్టుకున్నారు. నాకు తెలిసి 100కి 100% నిలబెట్టుకున్నారు. ఇవాళ అమ్మఒడి 15,000 నుంచి 17,000 రూపాయలు చేశారు. అదేవిధంగా మనం చూస్తే రైతు భరోసా 13,500 నుంచి 16,500 చేశారు. అదే రకంగా మనం చూస్తే చేయూత పథకం సుమారుగా మొన్నటిదాకా 75,000 రూపాయలు ఉంటే 1,50,000 చేశారు. కాపు నేస్తము 60,000 మనకి 5 సంవత్సరాలకి ఉంటే ఇవాళ 1,20,000 రూపాయలు చేశారు. అదే రకంగా పెన్షన్ 3,000 అంటే 3,500 రూపాయలు చేశారు. ఇలాగ 2 దఫాలుగా పెంచుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేస్తూ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట ఇస్తే మాట తప్పరు, మడమ తిప్పరు అనేది ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు ఆయన చెప్తా ఉన్నాడు, 6 గ్యారంటీలను రకరకాల మాటలు చెప్తా ఉన్నాడు. ఈ మేనిఫెస్టో జగనన్న మేనిఫెస్టో చూసిన తర్వాత రేపు మళ్ళీ ఉదయం లేకపోతే ఎల్లుండ ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రతి ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తాను, ప్రతి ఇంటికి అవసరమైతే ఒక బెంచ్ కార్ ఇస్తానని అబద్ధపు మాటలు చెప్తాడు. ఇవాళ ప్రజలందరూ కూడా ఒకటి సుదీర్ఘంగా మీరు ఆలోచన చేయండి, ఏది మంచి జరుగుతుందనేది ఆలోచన చేయండి. ఆలోచన చేసి దానికి తగ్గట్టు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా చెప్పినట్టు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీ ఎక్కడం గురించి 2014లో అన్ని అబద్ధపు మాటలు. డ్వాక్రా మాఫీ అన్నాడు, చేయలేదు. రైతు మాఫీ అన్నాడు, చేయలేదు. మహాలక్ష్మి పథకం అమ్మాయి పడితే 25,000 ఇస్తానన్నాడు, ఒకటి కూడా చేయలే. అదేవిధంగా జాబు బాబు అని అబద్ధపు మాట్లాడి ఇవాళ కుర్చీ ఎక్కి కూర్చున్నాడు 2014లో చంద్రబాబు నాయుడు. ఇవాళ జగనన్న కూడా చూస్తే అమ్మఒడి ఇస్తానన్నారు, ఇచ్చారు. చేయూత ఇస్తానన్నారు, ఇచ్చారు. పెన్షన్ వాలంటీర్ల చేత 3,000 పంపిస్తానన్నారు, ఇవాళ పంపించారు. అదే రకంగా డ్వాక్రా మాఫీ అన్నారు, ప్రతిదీ కూడా నిలబెట్టుకున్నారు. ఈ రెండాటిని మీరు ఒక్కసారి గమనించండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక అబద్ధం, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన నిజం. మీరు నిజం పక్షాన నుంచుంటారా అబద్ధపు పక్షాన నుంచుంటారా ప్రజల్ని ఆలోచన చేయమని ఇవాళ నేను వాళ్ళకి వినిపిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ప్రజలు భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు మంచి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం కుర్చీ గురించి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. కుర్చీ ఎక్కిన తర్వాత ప్రజల్ని కరివేపాకులు తీసి పక్కన పెడతాడు. ఇవాళ గతంలో మనకి ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన కుర్చీ ఎక్కాడు, సీఎం కుర్చీ కింద ఏం చేశాడండి? గతంలో సొంత మామను వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కాడు, ఏం చేశాడండి? ఏమి చేయలేదు. 5 రూపాయలు కిలో బియ్యం ఉండేది, 2 రూపాయలు కిలో బియ్యం ఉండేది, 5.5 చేశాడు. అలాగే అన్నీ కూడా చూస్తే బషీర్బాగ్ ఘటనలు, కరెంటు బిల్స్ గురించి షూట్ చేయించిన ఘటనలు కూడా ఎన్నో చూసాము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం అనేది వెన్నతో పెట్టిన విద్య. అసలు దేన్ని కూడా మనం పరిగణనలో తీసుకోని అవసరం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి, ఆయన ఒక భరోసా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భరోసా. ఇది ఒక్కటే కాదు, ఇవాళ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఆ ఇళ్ల స్థలాలు కూడా రానున్న 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరితోనూ గృహప్రవేశాలు చేయించే బాధ్యత జగనన్న తీసుకోబోతా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం చేయబోతా ఉన్నారు. ఇది కాకుండా మనం చూస్తే క్యాపిటల్ సిటీ కిందన వైజాగ్ని పరిపాలన రాజధాని చేసి అది ఒక గ్రోత్ ఇంజన్ కాబోతా ఉంది. ఆ గ్రోత్ ఇంజన్ ద్వారా మనకి ఫండ్స్ రైజ్ చేయడం కానీ, రెవెన్యూ జనరేషన్ అవ్వడం కానీ, హైదరాబాద్ తరహాలో ఒక విశాఖపట్నం ఒక క్యాపిటల్ సిటీ కావాలి అని అంటే కనీస పక్షాన 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒక రెవెన్యూ జనరేటర్ కిందన విశాఖపట్నం పైన పూర్తి కాన్సన్ట్రేషన్ చేసి దానిపైన ఇంకా ఫండ్స్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తాము. మేము ఇక్కడ రాజమహేంద్రవరంలో కూడా ప్రజలు పూర్తి స్థాయి బాధ్యత తీసుకోబోతా ఉన్నాం. ప్రజల యోగక్షేమాలు అన్నీ కూడా పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని మేము కూడా కంపీట్ చేస్తాము. కాస్మోపాలిటన్ సిటీస్తో రాజమండ్రి ఎందుకు కంపీట్ చేయలేం? సో ఆ స్థాయిలో డెవలప్మెంట్ చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ జగనన్నని మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున
ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక మంచి బజ్ ఉంది, ఒక మంచి వైబ్ ఉంది. ఇది కాకుండా సున్నా వడ్డీ కూడా, గతంలో 1,50,000 రూపాయలు సున్నా వడ్డీ ఇస్తే ఇవాళ 3 లక్షల రూపాయలు సున్నా వడ్డీ ఇస్తూ ఉన్నారు. సో ఈ తరహాలో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జగనన్న మరొకసారి 2024 జగనన్న వన్స్ మోర్. అబద్ధాలు చెప్పే చంద్రబాబు నెట్టి పరిస్థితుల్లో జనం నమ్మరాన్ని భరత్ చెప్తున్నారు. నిజం అంటే జగన్, జగన్ అంటే నిజం. ఏదైతే హామీలు ఇచ్చాడో ఖచ్చితంగా వాటిని నెరవేర్చేది సీఎం జగన్ మాత్రమే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్, సాక్షి న్యూస్.